అబద్ధపు హామీలు, మోసపూరితమైన కార్యకలాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ వెరసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ. సో ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి గానీ అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు. ఏదో రకంగా సీఎం కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మోసం ఇంకా చేయడానికి, మసిపూసి మారడికాయ చేయడానికి విపరీతంగా, అంటే ఎలాగంటే ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్ గా సిద్ధపడిపోయారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇంత మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈ రోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటిని కూడా పంపిస్తున్నాడు. ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే దోచుకున్నామా దాచుకున్నామా, ఈ రోజు మనకి సాయంత్రం వేస్తే కలెక్షన్ ఎంత వచ్చింది, రేపు మన కలెక్షన్ ఎంత రాబోతుంది, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము, తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఎలా ఖర్చు పెట్టాలి, దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ అంతటిని కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరిట పెట్టి జనాలను మోసం చేయడానికి మళ్ళా సిద్ధపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఆ వాళ్ళ తాలూకా మనుషులు కూడా ఈ రోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతని డిక్షనరీలో ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు. ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమీ నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపాలెం బ్యాచ్, సైకో బ్యాచ్ అందరి చేత కూడా 96% మేము హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. కబుర్లు చెప్పడమే కాదు, ఈ రోజు దాని గురించి ప్రశ్నించిన మీడియా మీద కూడా దాడులు చేసే పరిస్థితి. అంటే ఒక రాజ్యాంగంలోని 4th పిల్లర్ అయిన మీడియా మీద కూడా ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే వీళ్ళ తాలూకా ఓటమి భయం ఎంత పరాకాష్ఠకు చేరిందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, అదే ఈ రోజు మద్యపాన నిషేధం నేను చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యపాన నిషేధం చెయ్యండి అయ్యా అంటే కాదు, మేము మద్యపాన నిషేధం అనలేదు, నియంత్రణ అంటున్నామని ఆడ లేడీస్, అదే మా మహిళా మంత్రులు కూడా బయటకు వచ్చి అబద్ధాలు వల్లవేస్తా ఉంటే సిగ్గు అనిపిస్తుంది నిజంగా. అరే మద్యపాన నిషేధం చెయ్యు అంటే మద్యపాన నిషేధం చేయడం మానేసి నకిలీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి పాత బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టి నకిలీ మద్యం బ్రాండ్లన్నీ సొంత తయారీ కేంద్రాలు నెలకొల్పి వాటి దగ్గర నుంచి వచ్చిన నకిలీ బ్రాండ్ల రూపంలోని నకిలీ బ్రాండ్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ధరలు విపరీతంగా పెంచి బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించి గంజాయిని ప్రోత్సహించి ఈ రోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. నిజంగా మద్యం మీద మేము ఎటువంటి రూపాయి సంపాదించమని అనుకుంటే కనుక ఈ రోజు ఎందుకు డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారు? 4 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా, డిజిటల్ కరెన్సీ మద్యం షాపులు ఎందుకు పెట్టట్లేదంటే ఎందుకు పెట్టలేకపోయారు అంటే కేవలం వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ వనరు మద్యం మీదే మేజర్ ఆదాయ వనరుగా మార్చుకొని రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో మళ్ళా తిరిగి ప్రజలను కొనేయటానికి ఈ మద్యం మీద ఉన్న డబ్బుని వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు. నేనేమంటానంటే సుమారుగా 30 లక్షల మంది ఈ మందు తాగి ఆసుపత్రులు పాలైన ఉన్నారు. ఎంతో మంది మహిళల తాలూకా తాలిబొట్లు తెంచుతున్నాడు. దీని గురించి ఎవరైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడు. ఈవెన్ మహిళా మంత్రులు గాని అతని తాలూకా సతీమణి భారతిరెడ్డి గారు కూడా గాని ఎవ్వరు కూడా మాట్లాడు. ఎందుకు మీరు అనుకోవచ్చు, సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారో అనుకోండి, మాట్లాడవచ్చు. కానీ ఈ రోజు మీకు ఒక విషయం తెలియాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి తల్లి చెల్లి ఎంత పాటుపడిందో అబద్ధపు హామీలు ఇవ్వటంలో భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది. సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకుని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అనే విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసి 45 సంవత్సరాలు కంటే వాళ్ళు నవరత్నాలు అని చెప్పిన రంగు రాళ్ళు ఉంటాయి కదా, రంగు రాళ్ళు, ఆ రంగురాలు ఎన్ని రకాలుగా వెలవెలిపోయినాయి అంటే 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు లేదు, మద్యపాన నిషేధం అన్నాడు లేదు, అమ్మఒడి ఎంతమంది పిల్లలకైతే అంతమందికి అన్నాడు లేదు, ఈ రోజుకిను ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు, ఈ రోజు ఉద్యోగాలు అన్నాడు లేదు. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే పోలవరం లేదు, అమరావతి అంతకన్నా లేదు. అంటే ఓవరాల్ ఇవన్నీ కూడా
చేసేసి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని సిద్ధం అని చెప్పి బయటకు వస్తున్నావు? ఏ మొహం పెట్టుకుని ఈ రోజు అంటే నేను దోచుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా? యువత భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల తాలుగుట్లు తెంచడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల జీవితాలతో ఆటలాడుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా? నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి మహిళల్లోని ఒక రకమైన నైరాశ్యం సృష్టించి ఒక సైకోగా ముద్ర పడ్డానికి సిద్ధం అని అంటున్నావా? అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువత డ్రగ్స్ కి మద్యానికి బానిసైపోతా ఉంటే, గంజాయికి బానిసైపోతా ఉంటే వాళ్ళని చూసి నవ్వుకోవడానికి సిద్ధం అని చెప్పేసి ఒక సైకోలా ప్రవర్తించడానికి సిద్ధం అంటున్నావా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే మేము వీటన్నిటి గురించి అడుగుతున్నాం. ఈ రోజు విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళ తాలూకా పనితనం గురించి కూడా మీకు 2 ముక్కలు చెప్పాలి కదా. విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే. విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టేశారు. ఈ రోజు రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు, ఏ బ్యాంక్ లో తాకట్టు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టారు ఇవి చూసుకోవడానికి ఒక సంవత్సరం పడుతుందేమో. అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్ని తాకట్టు పెట్టారు. అవి కాక ఈ రోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలని వరుస వాడి దగ్గర పెట్టుకుంటాడంట. పెట్టుకుంటే రేపు పొద్దున వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టర్మ్ సీఎం అయితే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు, కిడ్నీలు, కాలేయం వాటి మీద కూడా వ్యాపారం చేస్తాడు. గ్యారంటీగా వ్యాపారం చేస్తాడు. ఎందుకనంటే మా ప్రజలు ఇంతమందికి కళ్ళు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, వాటి విలువ ఎంత ఉంటుంది, వాటి మీద కూడా అప్పివ్వండి అని అడుగుతాడు. ఎందుకు అడగనండి? తాగుబోతులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎంతమంది తాగుతారు, దాని మీద అప్పు తీసుకొచ్చినాడు. రేపొద్దున్న ఆస్తులేమీ లేక అమ్మడానికి రేపొద్దున్న జనాంతాలకు అవయవాల మీద అమ్ముకోవడం నమ్మకం ఏంటి? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. వీటి మీద మాట్లాడండి అంటే వీటి గురించి మాట్లాడండి. దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం. చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకానితనానికి, చేవలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు, కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిందా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసిన తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపించుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలోనే నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చావురా అయ్యా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటేంటి పూతరేకుల కంపెనీ. ఇవి మనోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బండ్లు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంత కాలంలో ఐటీ అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈ రోజు. అంటే నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి, మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచాడు అంట. అరే నువ్వెక్కడ, నేనెక్కడ? నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని, 2024 జరగబోయే ఎలక్షన్స్ లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కటి చెప్పు, నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కటి చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని గాని భారతీ రెడ్డిని గాని ఏవైనా పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈ రోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. నా నియోజకవర్గం పాయకరావుపేట, 24లో పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా నియోజకవర్గం నువ్వు వస్తావా? లేదు. నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో, పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? లేదంటే నీ ఇంటికే రమ్మంటావా? పరిగెట్టించి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? రెండిట్లో ఏదో తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతావు, నువ్వు పరిగెట్టి, అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి
నీ తాలూకా గన్మెన్లు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పనా, 2 గన్మెన్లకి పరిమితం అయిపోయావు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక 2 గన్మెన్లు ఇచ్చేసి 2 నెలలు పండగ చేసుకొని వదిలేసారు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఎందుకో తెలుసా, నీకున్న నోటు దురదకి. ఈ రోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయి ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపాగా ఆ రేంజ్ లో కొడతాను నేను. అంటే నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చిన మాకెంత ఉంటదా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు? నేను నీతోనే సవాల్ ఇసురుతా. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట. ధరలు పెంచేసి, గ్యాస్ ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండలేక అల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా అనరా? నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పండేసేవాడిని చెత్త సీఎం అంటారుగా అనరా? ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈ రోజు నోలిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేడు నత్తిపోగోడి అంటారా అనరా? నేను అంటాను. ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతా, ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమీ మాట్లాడట్లా నేను. నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడగొడేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా స్థాయిని పెంచడం కాదు, అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు. నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మనోడి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు పోజులు ఇస్తడం, లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవడం, ఇలాంటివి తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు. ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్లు చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ 2 మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా, అదే అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను, అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం. ఇక్కడ పెట్టి ఫ్రంట్లో మేడం కొంచెం ఫ్రంట్ రండి, కొంచెం ఏమైంది? గుట్టు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుట్టు పగిలింది ఒక్కొక్కరికి. ఎవరితోనైనా పెట్టుకుంటున్నామేమో, మాతో పెట్టుకోకండి. ఇంత దరిద్రం అంటే, అరే ఋషికొండ ఎందుకు అలా చేశారంటే, ఋషికొండకి జూబ్లీ హిల్స్ కొండకి కూడా మాట్లాడతాడు, ముడిపెట్టి మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయిపోయి మా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకొడతాం, రెడీగా ఉన్నాం మరి పరిగెట్టించుకొని కొట్టించుకోవడానికి. నువ్వు వచ్చి మాట్లాడితే మంత్రివి, మంత్రి స్థాయిలో ఈ 2 నెలలైనా కాపాడుకొని మాట్లాడితే అందరికీ మంచిది. లేదు నా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతానంటే కనుక మేము ఒక్క స్టెప్ దిగితే నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవాలి సార్. అంటే బాగా తేలిగ్గా ఉన్న పరిగెట్టించుకోవడం. ఎవడో ఒక మహిళని, ఒక దళిత మహిళని నా గురించి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా నన్ను పరిగెట్టించుకొడతానని మాట్లాడేవంటే నీ తాలూకా అదే మెదడు కూడా ఏమైందంటే ఈ మధ్యలో ఆయనకి కోడిగుడ్డు సైజులోకి వచ్చి మోకాళ్ళు చరికాలు జారిపోయింది. మా రోడ్డు మళ్ళీ మాట్లాడతాడు, పెడతమొక్క వేసుకొని ఏదో అంటారు కదా, మెడతమొక్క వేసుకొని పెడతలు పట్టుకొని తీసుకొస్తుంటాడు. ఆ పెడతలోనంటే మళ్ళీ అంటే పప్పన్న మీద పెట్టుకుని వచ్చి ఉంటాడు. అరే నువ్వు అసలు అర్థం కాదు ఏంటంటే, ముద్దపప్పుకి తక్కువ, గన్నేరు పప్పుకి ఎక్కువ. నువ్వు కూడా మాట్లాడుతున్నావు మా గురించి. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, మా గురించి కానీ, మా ఎమ్మెల్యేల గురించి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి పర్యవేశనాలు గుడ్డు పగలటం అవి ఇవి కాదు,
ఇట్స్ అ డైరెక్ట్ అటాక్. పిడత పట్టుకున్నా మిడత అంతే. చూసారా ఆ ఫోటో ఎప్పుడైనా మీరు? ఆ ఫోటో చూసారు ఎప్పుడైనా మీరు? ఆ రోజు ఆ పిడత పట్టుకుని బలి పెట్టాడు. నిజంగా నాకు అలాగే అనిపించింది. నేనా? ఎప్పుడు? ఇప్పుడు అదే పిడత మిడత గురించి దాని ఏమన్నా గురించేనా? మిడత మొక్క వేసుకున్న పిడత పట్టుకున్నాడు అని అన్నానండి. ఎందుకంటే పది పది చెప్పిస్తారు నా చేత. అర్థం కాలేదండి. కన్ఫ్యూజన్ గా చెప్పానా? కవితలా చెప్పానా? ఓకే, రైమింగ్. ఓకే, అది వస్తారా లేకపోతే ఎలక్షన్ అండి? ఏంటండి? మళ్ళీ ప్రెస్ మీట్కి వస్తారా? ఇంకా ఎలక్షన్ డ్యూటీ ఇంకా ఇంకా చాలు, ప్రెస్ మీట్ లేదు. ఈ రోజు ఆయన వైజాగ్ లో ఉన్నాను కదా, అందుకే ఇంక లేకపోతే ఇంకా అక్కడ హడావుడే కదా. అక్కడే హడావుడే. అంటే మీరు ఈ రోజు మాట్లాడి ఆయన స్థాయి పెంచుతున్నా అన్నారు. అంటే మీకన్నా ఆయన స్థాయి ఏ విషయంలో పోలిక చెప్పండి. మంత్రిగా ఉన్నారు కదా మేడం, ఇండస్ట్రీస్ మినిస్టర్. అయ్యా రామచంద్ర, ఒక ఐటీ మంత్రి అంటే ఏంటంటే ఐటీ శాఖ మంత్రి. నేను ఛాలెంజ్ చేసి అడిగా, అరే నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఒక పేరు చెప్పు అని అడిగా. దాని గురించి చెప్పరు. 2.5 సంవత్సరాలుగా చేయడం. 2 నెలలు ఏం చేస్తాడండి? అప్పడాల తయారీ ఫ్యాక్టరీను, పూతరేగుల తయారీ ఫ్యాక్టరీ పెడతాడా? అందువల్ల అతను నాస్తాయండి.